వచ్చినటువంటి గోపికలందరూ యోగక్షేమాలు తీసుకున్నాడు. అర్ధరాత్రి వెళ్ళ నా దగ్గరికి వచ్చారని కొడవలేదు, కానీ ఇలా రావడం మంచిదేనా? పరపురుషుని దగ్గరికి అర్ధరాత్రి ఆడది వస్తే లోకం ఏమనుకుంటుంది? ఇలువడి సున్న చేసి మీ ఇలువడి సున్న చేసి హృదయేశుల సిగ్గులు వచ్చి అత్తమామలనెదిరించి సోదరుల మానము సూరలు వచ్చి తల్లిదండ్రుల రుచి వాంచి బంధులకు హృదయ నచ్చుచు చాలా వంచలన్ వలనది సత్కులంగనలు వత్తురే లోకులు నిన్ను చూచి మెత్తురే అంగనలారా. ఇరువడి సున్న చేసి ఇంటి మర్యాదనంతా గంగరగలిపి అత్తమాలకు బాధ పెడుతుండగా, భర్తలందరూ కూడా ఏడుస్తుండగా, బంధువులందరికీ రోత కలిగేటట్టుగా జారుని దగ్గరికి అర్ధరాత్రి వేళ రావడం అధర్మం కదా. ఈ విషయం మీకు తెలియదా? ఆడది అర్ధరాత్రి రాకూడదు పరపురుషుని దగ్గరికి. వెళ్ళండి మీ ఇంటికి. నా దగ్గరికి వచ్చారని కొట్టలేదు, కానీ ఇది మీరు చాలా అధమ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. జాగ్రత్త. మీ భర్త గిట్ట తెలిసే ఉంటే అర్ధరాత్రి ఎక్కడికి పోయినామని ప్రాణమే తీస్తాడు. రాజుకు తెలిస్తే చెరసాల్లో వారేస్తాడు. దొంగ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎత్తుకొని పోతారు మిమ్మల్ని. అత్తమాలకు తెలిస్తే తలకాయలు వంచుకుంటారు. మరి తల్లిదండ్రులకు ఇచ్చే ఉంటే మనమంతా నాశనమైపోతుంది. మరి ఏ రాళ్ళకు తెలిస్తే ఎత్తి పొడుస్తుంది కనుక ఆడవాళ్ళు అర్ధరాత్రి వెళ్ళ బయటికి రాకూడదమ్మా, మీ ఇళ్ళకి మీరందరూ కూడా వెళ్ళిపోండి అన్నారు కృష్ణ పరమాత్మ. అనగానే ఏడుస్తున్నారు పాపం. కృష్ణ, నమ్ముకున్న వాళ్లను నువ్వు ఇలా అనడం భావ్యం కాదయ్యా. నిన్ను క్రూరుడనే అర్హత మాకు లేదు, కానీ అబ్బా ఏం క్రూరత చేస్తున్నావయ్యా నువ్వు. మా ఇళ్లలో ఉన్నటువంటి పనులన్నిటికీ తిరోధకాలు ఇచ్చి నీ దగ్గరికి వచ్చి నీ దాస్యం చేద్దామని వచ్చినటువంటి మమ్మల్ని మళ్ళీ ఆ దుఃఖ సంసార సాగరంలోకి దూస్తున్నావా స్వామి? వద్దు. ముముక్షాసక్తులను ఎలా కాపాడుతావో నీ దాసులము నీ సేవకులమైన మమ్మలం మాకు నీ కైంకర్యాన్నిచ్చి ఆనందపెట్టవయ్యా పరమాత్మ అని నమస్కారం చేస్తూ, కృష్ణ నీ దగ్గరికి రావడానికి మా పాదాలు గబగబా వస్తున్నాయి, కానీ వెళ్ళిపోవాలంటే అవి మా మాట వినడం లేదు కృష్ణ. నిన్ను చూడడానికి తొందరపడుతున్నాయి మా కనుడు, కానీ ప్రాపంచిక వస్తువుల మీదికి మా కనుల దృష్టి పోవడం లేదయ్యా మాధవా. నిన్నే గాని పలుకనేరదు మా జిహ్వా ఉల్ల ననుసు పలుకనోడవీము మామనంబులేల మరపి దొంగిలించిదివి ఏమి చేయుమారం ఇంక కృష్ణ. మానస చోర, నవనీత చోర అంటే మనస్సే నవనీతం. మానస చోరుడే నవనీత చోరుడు. ఎన్న ఎట్లా ఉంటుందో మన మనసుకు అట్లాగే. ఎన్న ఏ కొద్దిగా వేడి తగిలినా కరిగిపోతుంది. ఈ మనసు ఏం కొంచెం కావాలన్నా కోరిక కలుగుతుంది. అప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. మానస చోర, కృష్ణ ఎందుకు చేస్తున్నావు అయ్యా ఇలా మమ్మల్ని? దుఃఖాలను ఎందుకు వరిస్తున్నావు స్వామి? మమ్మల్ని వెళ్ళిపోని మాత్రం అనకయ్యా, నీ దగ్గరే ఉంటాం, నీ దాస్యమే చేస్తుంటాం అని ఇట్లు కుసుమశరుని జన పరంపరాపరమశల యోపికలనే కబలికిన గోపికల దీనాలాపములు విని నవ్వి యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుడు ఆత్మారాముడై వాళ్ళతో రమించినాడయ్యా. పరీక్ష మహారాజా ఆత్మారాముడై. ఆత్మారాముడు అంటే తనను తానే చూసుకొని ఆనందపడుతున్నాడు. నిలుడద్దంలో కూడా నీ రూపాన్ని నువ్వు చూసి ఆనందపడతావా, ఆశయపడతావా? నువ్వు ఎంత అంత వికారంగా ఉన్నా కానీ ఆహా ఎంత ముద్దుగా ఉన్నా, నేను మంచిగానే ఉన్నా, ఈ చీర కట్టుకుంటే జోడదారే ఉన్నా అనుకుంటాం ప్రతి వాళ్ళం. అంటే మన శరీరం, మన యొక్క రూపం మనకే ఆనందం కలుగుతుంది. అలాగే ఆత్మారాముడే అందరితో రమించాడట. రమించినట్టు రమించి అదృశ్యమైన భౌతిక రూపాన్ని. అప్పుడు గోపికలు విఫలమతితోని ఏడుస్తూ దుఃఖపడుతూ ప్రతి చెట్టును గుట్ట నడుకుంటూ వస్తున్నారు. చెట్లు నడుస్తున్నాను మనం మీరు చూశారా? ఓ పున్నాగా, ఏ ఘనసారమా, ఓ మన్మదమా, ఓ చందనమా, ఓ ఇంద్రపూజమా, ఉపేంద్రుని చూసిదిలే చడనైనా. అవి చెబుతాయా? కానీ వాళ్ళ భాష వాళ్ళకి తెలుసు. చెట్లు కూడా మనలాగానే జన్మెత్తి వచ్చినవి. అవి కూడా పాపం పుణ్యం చేసి పాపం చెట్టు అయినాయి అని అలా అడుగుతూ అడుగుతూ ఒక మల్లెపూల దగ్గరికి వచ్చారయ్యా పరీక్ష మహారాజా. మళ్ళీ ఎలారా
చూశారా మా కృష్ణుని చాలా అందంగా ఉంటాడులే. నల్లనివాడు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు మోముపై జిల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురా జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానదనంబుదోజనా మలియలార మీ పొదల మాటున కృష్ణుడు లేడు గదమ్మ చెప్పరే కృష్ణుడు లేడు గదమ్మ చెప్పరే ఓ మలియలారా నల్లనివాడు పద్మనయనంబులవాడు నల్లగా ఉన్నా కానీ ఉల్లం చక్కడిది అందంగా ఉంటాడు. కనబడ్డాడు మీకిట ఇట్లా బృందావనంలో ప్రతి చెట్టును అడిగారయ్యా, దొరకలే. ఇట్లా దొరకడే పదండి అని కృష్ణుని లీలలన్నీ కూడా అనుకరించినారు. కృష్ణ పరమాత్మే లీలలు చేసినాడు. అందరు కూడా వీళ్ళు వేషాలు వేసుకొని గోపికలంతా కృష్ణ లీలన్నీ కూడా అనుకరించినారు. దొరకలే. ఆ పాదాల అచ్చులను గమనించారు. పాదాల అచ్చులు పడ్డాయి. శంఖము చక్రము హరము కురుషం ఉంటాయా గుర్తులు ప్రత్యేకం అన్నమాట. అగో ఇట్టించే పోయినాడు. ఇక రావే ఇక రావే కృష్ణ పరమాత్మే ఈ పాదాలు. కొమ్మకు పువ్వులు కోసినాడమ్మా ఇక్కడ మునసి పాదాగ్రంబు మోపినాడు. కొమ్మకు పూలు కోసినప్పుడు ఎట్లా ఉంటుంది, పాదం మొత్తం పడదు. ఇట్లా ఇలా నెక్కినాడు కదా, సగం పాదమే పడిందమ్మా కనుక ఇక్కడ కొమ్మకు పూలు కోసాడు. అయితే ఏం లాభం, దొరుకుతున్నాడు ఆయన గిట్ట బట్టి పరవరింపే గాని. అంటే అనేక మార్గాల్లో ప్రయత్నం చేసి తిరుగుతుంటాడు ఈ జీవుడు భగవంతుడి కోసం. కానీ భక్తి మార్గంలోనే దొరుకుతాడని చెప్పడానికో ఇవన్నీ లీలలు పెట్టాడు అనమాట. భక్తి మార్గానికి చిక్కుతాడు ఆ పరమాత్మ. ఇక్కడ పూలు కోసినాడమ్మా సత్తినెత్తుకొని వేర్క జరిగినాడమ్మా ఇక్కడ తృణములు లేదమ్మ తెరవదాడా. ఇంకో గోపికను ఎత్తుకొని వెళ్ళాడు. ఇక్కడ చిన్న గరక గడ్డి ఉన్నది కనుక ఆ గడ్డిలో పాదాలు కనడం లేదు కానీ బొందలాగా దిగబడిపోయింది. ఎందుకు, బరువు రెండంతల బరువు ఆ గడిలో కూడా పడే వరకు కాలు బొంద దిగుతుంది కిందికి, అచ్చు కనబడదు కానీ. అలా ఇంకో పాదమత్తును చూసినారు. ఒక ఎలనాగ చెయ్యూరినాడమ్మ ఇక్కడ సరస ఉన్నవి 4 చరణమూలమ్మా. దగ్గర ఇద్దరు గోపిక కృష్ణుడు ఇద్దరు పోయినారు. ఇక్కడ 4 పాదాలని చూడు అని పాదాలన్నీ వెతుక్కున్నారు. భగవంతుని యొక్క పాదపద్మాల ప్రాశస్తాన్ని కూడా అభివర్ణించారు. ఈ చరణాల కోసమే వేదమాత అయినటువంటి ఒక శబ్ద బ్రహ్మ ఎల్లప్పుడూ స్తోత్రం చేస్తుంటుంది ఈ పాదపద్మాలను. ఈ పాదపద్మాలనే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటుంది. ఈ పాదపద్మాలే సనకాదులకు ప్రాణం. ఈ పాదపద్మాలనే బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ పాదజుడినే పెట్టుకుంటారమ్మా అని పాదాలను అభివర్ణించినా కానీ స్వామి దర్శనం వల్ల భగవంతుని కనికరం కలగలే. మరి ఎలా అందరూ పోయి ఒక్కొక్కరు కూర్చున్నారు. ఇక ఇలా దొరకడే. ఆ నీళ్ళకు దొరకలేదు. నీళ్ళు అనుకరించినా కానీ చెట్టు ఆయన పాదాలను కూడా ప్రాశస్తాన్ని అభివర్ణించినారు. అయినా దొరకలే. అందరూ కొడుకుని కూర్చున్నారు అన్నమాట. ఇలా రాడు. మరి ఎలా ఆర్తితో సంకీర్తన గీతం అప్పుడే వస్తాడేమో. గీతం సంగీతం కృష్ణ 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 నీవు జనించిన కథమునవో వల్లభా లక్ష్మీ మంద నొప్పినదికమయ్యి నీ వెంటనే ప్రాణంబులిడి నీ వారది సెలరు చూపుమని రూపమునొక్కసారి. కృష్ణ గోకులంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఐశ్వర్యం అధికంగా పెరిగిపోతుంది. పాడి పంటల కొదవ లేకుండా అందమైన ఐశ్వర్యవంతమై కాంతివంతమైన నీ అందాల ముఖాన్ని నీవు అందరూ కోరుకుంటారు చూడాలని ఒక్కసారి నీ రూపాన్ని చూపోయా పరమాత్మ. ఏ కృష్ణ అన్ని ఆపత్తుల నుంచి మమ్మల్ని దూరం చేశావు. కానీ ఇప్పుడు మన్మధుని బాణాలతో మమ్మల్ని చంపుతావా మాధవా. ఒక్కసారి నీ దర్శన భాగ్యాన్ని మా కలిగించయ్యా. ఏ మాధవ యశోద కొడుకువా నువ్వు?
అందరూ అంటారు యశోదానందనుడు యశోదానందనుడని. కృష్ణ యశోద బిడ్డడవే నీవు కాదు కాదు, నీరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవు, ఈశుడవు నీవు తొల్లి విరించి లోక రక్షా విధమాచరింపు అని సన్నుతి చేయక సత్కులమునా ఈ భూవలయంబుగావా ఇటు పుట్టిదిగాదే మనోహరాకృతి. నీవు యశోద బిడ్డడవి నిజనేత్ర కాదు కాదు. యశోద బిడ్డవి ఎలా అవుతావు నువ్వు? సమస్త జీవాల్లో ఉండేటువంటి ప్రత్యేగాత్మవు నువ్వే, చైతన్యానివి నువ్వే, సర్వభూతాల్లో ఉండేటువంటి సర్వేశ్వరుడు నువ్వే పరమాత్మ. బ్రహ్మాది దేవతలు భూపాల నివారణ కొరకై ప్రార్థన చేస్తే సుందరమైన మనోహరమైన శరీరాన్ని ధరించి అవతారమూర్తిగా అవతరించావు కదా కృష్ణ. అటువంటి రూపాన్ని మేము చూడగోరుతున్నాం, ఒక్కసారి రావయ్యా. గోవుల వెంట తిరుగుతూ ఉంటావు, గోపాలుడమైనావు కదా పరందామా. గోవుల వెంట తిరిగే గోపాల, నిన్ను ఆశ్రయించిన వాళ్ళ పాపాలంగాలన్నీ దూరం చేస్తుంటావు కదా. అటువంటి పాపాల ప్రక్షాళన కొరకై నీ వాళ్ళమైన మేము వెతుక్కుంటున్నాము, ఒక్కసారి రావయ్యా కృష్ణయ్య. కృష్ణ రా, మగువల ఎడనా నీ శౌర్యము. ఆడవడమే నీ ప్రతాపం అంతా. కృష్ణయ్య మగువల ఎడనా నీ శౌర్యము తగునే కృష్ణ, నిజ భక్త వీరిదమనుడవగడా తగదు తగదు భవద్దాసులకు నగుమొగము చూపి కావుమా. మాధవ సాయం సంధ్యా వేళ వస్తావు, గోధూడి వేళ. ఆ గోధూడంతా నీ పాలభాగానికి చుట్టుకొని ఈ అందానికంటే ఇంకా ద్వినీకృత అందంగా కనబడుతూ ఉంటావు. నిన్ను ఆశ్రయించిన వాళ్ళ పాప సంఘాలన్నీ కూడా దూరం చేస్తూ ఉంటావు స్వామి. అటువంటి వేడుక మాకు కావాలి, తొందరగా కావాలి. నువ్వు తిరుగుతున్నాం, నిమిషాలు యుగాలైపోతున్నాయి, రావయ్యా తొందరగా. ఏ కృష్ణ భక్త కామదంబు భక్త కామదంబు బ్రహ్మసేవితము ఇలా మండనంబు దుఃఖమర్దనంబు భద్రకరమునైన భవదంగ్రియుగము మా ఉరమునందు రమణవును పగలదే. భవదంగ్రియుగము మాయురమునందు రమణయును పగలవే. భక్తుల యొక్క కోరికలు తీర్చే పాదాలయ్యా నీవి, బ్రహ్మ సేవించిన పాదాలయ్యా నీవి. కోమలమైనటువంటి ఒక పాదపద్దాలు, దుఃఖాన్ని దూరం చేసేటువంటి ఒక సుఖాన్ని ప్రసాదించే కోమలమైనటువంటి నీ రెండు చరణపద్మాలను మా హృదయంలో పెట్టడానికి రావయ్యా తొందరగా కృష్ణ. రావడం లేదు, ఇంకా మా మొరముట్టలేదా తండ్రి? అక్కట అక్కట బంధులు మగలు అన్నలు దమ్ములు పుత్రకాదులను కృష్ణ నెక్కొని రాత్రి పోకు పోకుడనగా నీ ములుగీత రవంబు వీనులను వెక్కసమైన వచ్చిది వివేగమే మోగము నుండి నాట నీవెక్కడ పోయిదో నీవెక్కడ పోయిదో ఎరుగము మేము నీ క్రియ నిర్దయుడెందుగలుగునా. అక్కడ అక్కడ మా బంధువులు, మా మగలు, మా అన్నలు, మా తమ్ములు, మా బావలు రాత్రి ఎక్కడికి పోతున్నారు అనగా వాళ్ళ మాట కంటు చేసి నీ దగ్గరికి వచ్చాం. మరి నువ్వేం చేసావు? మానవుడు దూరం అయిపోయి అదృశ్యం చేసి మమ్మల్ని దుఃఖంలో ఉంచుతున్నావు. ఇదేనా మర్యాద స్వామి? వద్దు, ఇట్లాంటి పని చేయకు. మాకేం బాధ కదా, మేము భక్తులం కాదనుకుంటున్నావా? నీ మీద ప్రేమ లేదా మాకు స్వామి? అరవిందంబుల కంటే పద్మపత్రాల కంటే కోమలములైనటువంటి ఒక నీ పాదపద్మాలను కటికమైనటువంటి బృందారణ్యంలో రాళ్లల్లో రప్పల్లో తిరుగుతూ ఉంటే మాకేం మెథ కదా కృష్ణ.
అరవిందంబుల కంటే కోమలములై అందంబులై ఉన్న నీ చరణంబుల్ కృష్ణ నీ చరణంబుల్ ఎట్లాంటి చరణాలు పరమాత్మునివి అరవిందంబుల కంటే కోమలైనట పద్మాల కంటే కూడా సున్నితమైనటువంటి పద్మాలు అంత లేతగా ఉంటాయి స్వామి. ఆ చరణాలను కఠినంబులై మొనయు మా చన్నంగవల్మోవగా నిరియంబోలు నటంచు పొక్కుదుము ఈ కర్కశారణ్య భూపరి సంచారము కృష్ణ నీ ప్రియలకు ప్రాణవ్యధం చేయదే. రాళ్ల రప్పల కంటే కఠినమైంది అరేమా హృదయం. ఆ రాళ్లల్లో గుట్టల మీద నడుస్తున్న బృందావనంలో కూడా ఏదైనా ముళ్ళు కూర్చినా ఎంత బాధ, రవ్వుతుకుపోయినా ఎంత బాధ మాకు కలగదా? అక్కడ వద్దు, మా హృదయంలో పెట్టు. కఠినమైన మా హృదయాల్లో పెట్టవయ్యా నీ కోమల పాదపద్మాల కృష్ణ. మాకు బాధ ఉంటుంది, ఎదగలుగుతున్నది. ఎందుకంటే అంత కోమలం లేని నీ పాదపద్మాలను రాళ్ళ మీద పెట్టి నడుస్తూ ఉంటే మాకు బాధ కదా అని అంగలందరూ అంచిత స్వరంతో కృష్ణుని యొక్క రాక కోసం తహతాలాడుకుంటూ ఇలా సంకీర్తన చేసినారు గోపిగా గీతాలాపాలు. గీతంతోని సంగీతంతోని వశమవుతాడు పరమాత్మ. ఎందుకంటే సంగీతలూరుడు గనక సర్వ విద్యలు ఆయన దగ్గరే ఉన్నాయి. అందులోకి సంగీతం అంటే ఆయనకు ప్రాణం. పరమాత్మ అనగానే రానే వచ్చినాడికి పరమాత్మ. అప్పుడే గోపిక సింహాసనం వేసింది, ఏదో కొమ్మ ఉంటే కొమ్మ వారేసింది. మరో గోపిక వచ్చింది, వచ్చావా తండ్రి అని ఆనందపడింది. మరో గోపిక పాదాల మీద పడింది. మరొక ఏమయ్యానని విడిచిపెట్టుకోవడానికి మనదల ఒప్పింది అడిగింది. మరొక పాదాల మీద బాగా ఏడుస్తున్నట్టు వెక్కి ఎక్కి నానా విధాని దివ్యాని. భక్తి మార్గం ఒక తిరిగి ఉండదు, మనసో తిని ఉంటుంది. వాళ్ళది పుష్టి భక్తి, వాళ్ళది తుష్టి భక్తి, వాళ్ళది ఏడుపు భక్తి, విషాద యోగం. ఏడ్చుకుంటే ఉంటారు పరమాత్మ దగ్గరికి ఆనంద బాష్పాలు గారు. అలా వచ్చినటువంటి కృష్ణునితోని ఆ గోపికలు అంటున్నారు, మాధవ ప్రేమిస్తేనే ప్రేమిస్తారు కొందరు, ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉంటారు మరికొందరు. మరి మూడవ తెగవారు ప్రేమించినా ప్రేమించకపోయినా అస్సలు ప్రేమించరు. మరి నువ్వు ఏ జాతి వాడవయ్యా, మాకేం బోధపడడం లేదన్నారు గోపికలు. రమణులారా, నేను ఇందెవ్వడను కూడా కాను, నేను పరమ కారుణికుండను. కరుణారసమే నా ధ్యేయం. రసో వై సహా వేదాలన్నీ కూడా రసస్వరూపుడు పరమాత్మ అని శ్లాఘిస్తూ ఉంటాయి. మరి నేను మీకు నా రూపాన్ని చూపలేదని కోపం వస్తుంది కదా. అంతేలేండి, ఎందుకంటే నన్ను సేవింపుచునున్న వారలకు నేనా రూపమును చూపసుమ్మా. నన్ను సేవించే వాళ్ళకు నా రూపాన్ని చూప. ఎందుకో తెలుసునా? చూచిన జాలించి మదించి వారు మది నన్ను సేవింపరోయంచు నా రూపమును చూపా. నిర్జని గుండు ఆత్మగణంబు జడ్డ ఎప్పుడు తత్పారవశ్యంబు దాల్చిన భంగి ననుంబాసి మత్ప్రియుండుతా చింతించు నా రూపము. అరకిలో బంగారు పడగొట్టుకున్నవాడు ఆ బంగారాన్ని ఊహించుకొని దాని విలువను ఊహించుకొని ఎలా అయితే తప్పిస్తూ ఉంటాడో అలాగే నా భక్తుడు కూడా నా రూపాన్ని ఉటంకించుకొని ధ్యానించంగా అప్పుడు నేను పోయి వాడికి దర్శనం ఇచ్చానంటే నాకు కూడా విలువ ఉంటుంది, వాడికి ఆనందం ఉంటుంది. ఈ సప్తాహం కాగానే మళ్ళీ 3 రోజులకి మన సప్తాహం ప్రోగ్రాం పెట్టిన అయ్యగారికి ఏం పని లేదా, ఏం కూడా చచ్చిపోతాం. ఏ సప్తాహం బాబా, ఏడాదికో 2 ఏళ్ళకో ఏడాబా బాగా రోజులైంది కదా విని ఇక ఆనందం కలుగుతుంది అనమాట. అదే ఇక్కడ చూస్తున్నాడు పరమాత్మ. నన్ను సేవించే వాళ్ళకు నా రూపాన్ని చూపా. ఎందుకు? మదించినను సేవింపరంచు. 24 గంటల కృష్ణ మన దగ్గర ఉన్నాక మాట్లాడతాం ఆయనతో. ఆగవయ్యా, ఏం వెళ్దా గడిచిపోయినాక వెళ్తా విన్నా ఆగరాదా, రోజు పెడితేనే ఉంటే ఒకనాడు ఏటైతే ఏం బాయ్ అంటాం. కనుకనే నా రూపాన్ని, భౌతిక రూపాన్ని మీకు దూరం చేశాను. గోపికలారా భయపడకండి అని ఆ సమయంలో కూడా విభుడైన కృష్ణ పరమాత్మ వాళ్ళను గోపికలతో రాసక్రీడలు చేశాడయ్యా పరీక్ష మహారాజా. రసస్వరూపుడు కదా, నవరసాల్లో ఉంచినాడు.
నాట్యం లోపల ఎన్ని తిల్ల భంగిమలున్నవో, సంగీతం లోపల ఎన్ని స్వరాలున్నవో, ఉపస్వరాలున్నవో. ఇది సంగీతం, అడు నృత్యం. గోపికలు నృత్యం చేస్తే తాను సంగీతం, మరి గోపికలు సంగీతం చేస్తే తన నృత్యం చేసినాడు. ఆ గోపికలు భగవంతుడు కృష్ణుడు గీతం పాడుతూ ఉంటే నాట్యం చేస్తున్నప్పుడు శరీరం మీద స్ఫుర లేకుండా నాట్యం చేశారయ్యా రాజా. నడుములు వీగియాడ చిరునవ్వులు నివ్వటిలంగహారములు సుడివడ మేకలల్ వదల చుడికి మెరంగులు పర్వా ధర్మములు ఒడమ పురులు చలింప శుచిభూషణములు మెరవంశ కృష్ణలై పడతు కలాడు చుంజలగి పాడిరి మేఘతటిల్లత ప్రభన్నరేంద్ర. నడుములు వీగియాడ చిరునవ్వులు నింపటిలంగా హారములు సుడివడ మేకలల్ వదల చూడికి మెరుంగులు పర్వ గర్భములు వడమా. వెంటికల నుంచి చింతల విధంగా పడిపోయినాయి, పెట్టుకున్న పూలని కింద పడిపోయినాయి, వేసుకున్న ఆభరణాలని కూడా అటు ఇటు పడిపోతున్నాయి, పడ్డజారిపోతుంది. అసలు కట్టుకున్న చీర ఉన్నదా, అసలు ఈ శరీరం ఉన్నదా? దేహాతీత ఊహాతీత ఇంద్రియాతీతమైనటువంటి ఒక బ్రహ్మానందం ఆ భగవంతుడితో పొందుతున్నారయ్యా గోపికల పరీక్ష మహారాజా. భక్తి పరాకాష్ట, భక్తిలో ఉన్న మధురాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు ఆ గోపికలంతా కూడా. అలా రాసక్రియలు చేసి అందరి ఘర్మజల కణాలు అంటే చెమటలు పోసాయి. నాట్యం చేయడం చెమటలు పోయావా? పట్టి కూర్చొని భాగవతం వెంటనే విసగలవాడు విసుకోబడుతుంది. ఇక నాట్యం చేయబట్టి వాళ్ళు ఎన్ని ఘర్మజల కణాలు ఎన్ని పడాలి. వీళ్ళందరినీ తీసుకొని యమునాలకు తెచ్చినాడు, అందరితో జలక్రీడలు ఆడుతున్నాడయ్యా ఆ కృష్ణ పరమాత్మ. అనగానే పరీక్షిత్ అంటాడు, మునీంద్ర ఒక్క నిమిషమాగు. ఎందుకయ్యా? ఏమిటయ్యా నువ్వు చెప్పేది అంత గమ్మత్తుగా ఉంది. ధర్మకర్తయు ధర్మమూర్తియు ధర్మభర్తయు నైన సార్ కర్ముడీశుడు ధర్మ శిక్షయు ధర్మ రక్షయు చేయగా అర్మిలింధర మీద పుట్టి పరాంగనా జన సంగమం ఏ ధర్మమంచుదలంచి చేసే ఏ ధర్మమంచుదలంచి చేసే ఉదాత్త మానస చెప్పుమా. ధర్మభర్తయు ధర్మకర్తయు ధర్మమూర్తియునైన సార్ కర్ముడీశుడు ధర్మ శిక్షయు ధర్మ రక్షయు చేయగా పరాంగనాజన సంగమం పరాంగనాజన సంగమం ఈ ధర్మమంచు చేసే. ధర్మరక్షకుడు అంటున్నావు, ధర్మ కర్మ చేసే మార్గం మహానుభావుడు అని చెప్తున్నావు, ధర్మాన్ని భర్త అని చెబుతున్నావు. మరి అటువంటి ధర్మమూర్తి పరస్త్రీ సంగమం ఏ ధర్మం చేసినాడా నాకు చెప్పాలయ్యా. అజ్ఞానంలో పడే వరకు సంశయాలు బాగా వస్తాయి. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞానాశినా చిత్వైనం సంశయం యోగమాత్తిష్టోత్తిష్ట భారత. అజ్ఞానం సంశయాలు వస్తాయి కదా, అవి అది ఇక్కడ సంశయం చేశాడు అన్నమాట. కలియుగ ప్రజలకు దొరకకుండా ఏమిటయా ఆడవాళ్ళతో ఎగరడం ఏమిటి? జలక్రీడావుడైంది. మరి దైవం అని చెప్తున్నావు కదా, ధర్మభట్టుడు అని చెప్తున్నావు కదా, ధర్మమూర్తి అని చెబుతున్నావు కదా. అంటే రాజా అగ్ని లోపల నువ్వు ఏది వేసిన అగ్ని రూపం చెందుతుంది కానీ నువ్వు వేసిన వస్తురూపం ఉండదయ్యా రాజా. భగవంతుడు అగ్నిస్వరూపుడు. అగ్ని ముఖం బ్రహ్మ ఇత్యార్షం. భగవంతుడు యొక్క ముఖమే అగ్ని. అందుకే స్వాహ అని మనం వేస్తుంటే ఆ స్వాహాదేవి తీసుకొని వెళ్ళి నువ్వు ఏ దేవతను పిలిచావో ఆ దేవతకు ఇస్తుంది అది అగ్ని. అగ్నిలో ఏ వస్తువు వేసినా అగ్ని రూపాన్ని ఎలా తింటుందో ఈ జీవుడు ఎలా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయినా వాడు మోక్షానికి పోతాడయ్యా. ఈశ్వరుడు కానివాడు నరేశ్వర పరసతిని తలంచి బతగలడా? మరి అయినా భగవంతునికి తనవారెవరు పరవారెవరయ్యా? ఉన్నది ఆయనే మొత్తం. తృతీయ స్కందం సృష్టి ఆదిలోకి వెళ్ళాలన్నమాట. మహదాదులోని 24 తత్వాలను మహదాదులు అంటారు. ఆ మహత్తును సృష్టించి అండంగా నీళ్ళలో 1000 సంవత్సరాలు ఉన్నాయి ఆ మహత్తు. ఆ మహత్తత్వం అండంగా ఉన్నటువంటి దానికి ఐక్యత కలగకపోతే ఆ మహత్తత్వాల మహదాదులన్నీ కూడా పరమాత్ముని ప్రార్థన చేస్తే అంతమాదాదులకు అన్యోన్య మిత్రత్వంబు కలగకున్న గతంబునా
నిర్వయేతత్వమై ఉరుక్రముడను వేరన్ అంగుష్ట స్వరూపుడై పరమాత్ముడు చేరిన ఆ మహారాజులకు అన్యోన్య మిత్రత్వము సంభవించే. అండంని మార్పు రాలే, ఆ 24 తత్వాలకు ఐక్యత కలగలే. అప్పుడు పరమాత్ముడు బుడనలేనంత రూపంతో చైతన్య స్వరూపంలో కలవగానే ఆ మహారాజులకు అన్యోన్యత్వం కలిగి మరి అది అండం పోయి పిండంగా మారి పిండం బ్రహ్మాండమైంది. జగత్ సృష్టి ప్రారంభం చేసినాడు బ్రహ్మదేవుడు. ఇక ఆయనకు పరాయణ వాళ్ళు ఎవరు, తన వాళ్ళు ఎవరు నువ్వే తెలుసుకోబోయా రాజా. అంతా తనే తనను తను ప్రేమించుకుంటాడు, తనను తను ముద్దించుకుంటాడు, తనను తను లీనం చేసుకుంటాడు. ఉన్నది ఆయనే, ఆది మధ్యాంతరహితుడు. మొదలున్నది ఆయనే, మధ్యలో ఉండేది ఆయనే, చివరికి ఉండేది ఆయనే. నేను 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 నాది 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 అన్న జీవుడు లేడయ్యా. పరీక్ష నరేంద్ర నేతి 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 అని వేదాలు కూడా నా ఇది కాదు ఇది కాదు ఇది కాదు మరేది అదే ఆత్మ. అంతా ఉండేది అదే. సమస్యను దూరం చేసుకోబోయా రాజా. మహారాజా మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను విను. గనులై గనులై అవని పాద పంకజ పరాగజ్ఞాన సంప్రాప్త యోగ నిరుత్వము చే మునీంద్రుడు మహాకర్మంబులన్ బాసి బంధ నిరోధంబులు లేక విచ్చల విడి జరిపిందురో. ఆ నిత్య శోభనుడు కృష్ణుడు ఎట్లుండినండెగాక కలవే బంధంబులు ఈశ్వరా. మహారాజా ఘనుడు గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఎవరి పాదపద్మాలను మందిరంగా చేసుకొని ఉదయంలో ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి భగవంతుడికి ఆయన ఎట్లా ఉండగానే ఆయనకు బంధం ఎక్కడదయ్యా. బంధం లేదు, బంధం ఉండదు, చలనం ఉండదు. ఆ పరమాత్ముడికి నిర్వికారుడు, నిరంజనుడు, నిర్మలుడు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, కింద 10, 20 కుండలు పెట్టి నీళ్లు పోసినావు, ఆ కుండలలో 20 సూర్యులు కనబడుతున్నారు. మరి ఆకాశంలో ఉన్నది ఒక్కడే. మరి ఆ కుండలన్నీ ఊగుతున్నావు, ఆ నీళ్ళల్లో ఉన్న బింబం అంతా ఊగుతుంది, కానీ ఆయన ఊగుతున్నాడా? లేదు. ఒక్క దెబ్బ పెడితే నీళ్లు నీళ్ళలో కలిసిపోతాయి, ఆ బింబం ప్రతిబింబంలో కలుస్తుంది, కుండ మట్టిలో కలుస్తుంది. ఎక్కడికి పోయినాయి మరి అవన్నీ? కనుక అన్నీ ఆయనే. సంశయించగా పరీక్ష మహారాజా. మా అన్న అట్లాగే ఉంటుంది, కానీ కుండలు పోతున్నాయి వక్కలై. వక్కలైనా మన్నే, వక్కల కాకముందు మన్నే, కుండ చేయకముందు మన్నే. అంటే ఏమిటి? మన్ను శాశ్వత పరబ్రహ్మ. రబడ న్యాయం అంటారు అది. ఆ సూర్యుడు అలాగే ఉంటున్నాడు, ఈ కుండలు మాత్రం వక్కలైతున్న కంటే కానీ మట్టి మాత్రం అట్లాగే ఉంటున్నాయి, ఆ పోవడం లేదు. పరీక్ష మహారాజా సంశయం దూరం అయింది కదూ. ఆహా మహానుభావ సుఖదేవా, నువ్వు చెప్పిన తర్వాత దూరం పోకుండా ఏమవుతుందయా? గోపాలకృష్ణ భగవానికి ఒక్కనాడు వీళ్ళందరూ నందావనందరూ కూడా శకటాలు చేసుకుని అంబికావనానికి వెళ్ళారట. కార్తీక మాసం గురించి ఉసిరిక చెట్టు కింద వండుకొని తినడానికి. ఉసిరిక చెట్టు కింద వంట వండుకొని తింటే ఒక విధమైనటువంటి ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక చక్కటి గాలి, మంచి ఆక్సిజన్ అంటారు మనం ఇంగ్లీష్లో, నత్రజని అంటే నత్రజని. ఆ నత్రజని గాలి మంచిగా తీసుకున్నట్టే మీకు ఆరోగ్యం కలుగుతుంది, హెల్తీగా ఉంటావు, మంచిగా ఉంటావు నాయన అని వీళ్ళు ఇప్పుడు కనుక్కున్నారు. కానీ మనం మొదలే కనుక్కున్నాం వాళ్ళంతా. ఆ ఉసిరిక చెట్టు కింద వంట వండుకొని భగవంతుడికి నివేదనం చేసి ఆ భోజనం చేస్తే అది అమృతప్రాయం. అలా వెళ్ళారు, అందరూ భోజనాలు చేశారు, పురాస కబురు చెప్పుకొని కూర్చున్నారు, తాంబూలాలు తినుకుంటూ. నందుండి ఏదో పాము వచ్చి చోటు దొరకబట్టి మింగుతున్నది, మోకాళ్ళ దాకా మింగింది. అప్పుడే కృష్ణ కృష్ణ అని ప్రార్థన చేస్తున్నాడు నందుడు. వెంటనే గోపాలకృష్ణ వచ్చి ఒక్క తనదన్నాడు వాడిని. వాడు విద్యాధరుడైనాడు. మూర్ఖుడా, ఇటువంటి విద్యాధరుడు దిక్కువాళ్ళని సర్పమా ఎందుకైనా చెప్పమన్నాడు. కృష్ణ పరమాత్మ దేవా, నేను సుదర్శనుండ విద్యాధరుండను, విమానారూఢుండనైనా ప్రియాలు దూరంగా కురూపులైన ఆంగిరసైన బ్రాహ్మణోత్తములాగా అవ్వబడ్డారు. వాళ్ళని నేను అపహాస్యం చేసినాను. తద్వారా వెంటనే కోపగించి వాళ్ళు నాకు శాపం పెట్టారు. మూఢుడా, పావైబడిందుగాక సర్పమైబడిందుగాక అని తిండిగాళ్ళు అనుకున్నాను వాళ్ళయి. మహానుభావ తప్పైంది మహాత్ములారా క్షమించండి అంటే 28వ మహాయుగంలో ద్వాపరయుగంలో కూడా శ్రీమన్నారాయణమూర్తి యాదవకులంలో పుడతాడు. ఆయన దర్శనంతో శాపం పొమ్మన్నారు. కృష్ణ
ఇక 100 సంవత్సరాలు ఇక్కడ పామై ఉన్నానయ్యా నీ కోసం పోయి వస్తాం మరి స్వామి అని కృష్ణుని దగ్గర సెలవు తీసుకొని వాడు వెళ్ళిపోయినాడు. ఈ అధ్యాయం మనకి ఏం సందేశం ఇస్తుంది కాస్త విచారం చేస్తే, అందం ఐశ్వర్యం ఉన్నాయని చెప్పి అందంగా లేని వాళ్ళని అపహాస్యం చేస్తే పామై పుడతావురా జీవుడా, ఎంత కష్టం ఎంత కష్టం. గోపాలకృష్ణ భగవానికి జయ. పరీక్ష మహారాజా ఒక్కనాడు కుబేరమరుడైనటువంటి శంఖచూడనే గుయ్యకుడు వచ్చినాడు. వాడిని సంహారం చేసినాడు కృష్ణ పరమాత్మ. పగలల్లో వీళ్ళకి ఏం పని గోపికలకు? అత్తలు చెప్పిన పనులు వేరుడు, అందరూ ఒక్కొక్కరు కూర్చోడు, కృష్ణుని కోసం చూసుడు. ఈ మాయల సూర్యుడు జల్లి పోనే పోడు, అబ్బాబ్బాబ్బాబ్బా కదలడే లేదు అని సూర్యుడు పెట్టుడు ఒకసారి. లలనా ఏటికి తెల్లవారే, ఎప్పుడు రాత్రి ఉంటే మంచిగా ఉన్నాడు. ఎందుకు తెల్లారి నేనే ఏడుస్తున్నాడు. రాత్రి ఉంటే కృష్ణుడు తన దగ్గర ఉండు కదా. తరుణి ఎప్పుడు ప్రొద్దుగుంకు, మళ్ళీ గోపిక అంటుంది ఇలా కృష్ణుడి కోసం తాగతాలు పడుతూ, చెలియా కృష్ణుడు నన్ను బాజివనముంజేరంగా, అయ్యా క్షణములు నాక నీయునుండనుండగా, తగను పూర్ణంబులై సాగి లోపల దోచు ప్రకరంబులై దినములై పక్షస్వరూపంబులై నెలలై అబ్దములై మహాయుగములవును సుమ్మా. చూసారా, కృష్ణుడు లేని నిమిషం, ఆ ఒక్క నిమిషం ఇంకొక నిమిషం కలిసిందంటే ఆహా, నిమిషాలు గంటలై, గంటలు దినాలై, దినాలు పక్షాలై, పక్షాలు మాసాలై, మాసాలు సంవత్సరాలై, సంవత్సరాలు యుగాలు అనిపిస్తుంది. అంటే క్షణముక యుగం అవుతుంది కృష్ణుడు లేని యొక్క బతుకు అని. అవి అట్టండాలి భక్తి. భగవంతుని స్మరణ, ఆయన పూజం, ఆయన అర్చన, ఆయన ధ్యానం, ఆయన జపం లేకుంటే మనకు అవమానం బాగా తప్తం కావాలి మనస్సులో కూడా. అలా ఉంటేనే నిజమైన భక్తి అని మన గోపికలు చెబుతున్నారు. విరహవేదంతో పాపం పగలల్లా ఏడుస్తుండగా కొద్దిగా వచ్చేవాడు స్వామి. పరీక్ష మహారాజా తనకెదురు వచ్చినటువంటి యొక్క ఆ గోపికలను ఆదరంతో ఆనందించేవాడు గోపాలకృష్ణుడు. నరేంద్ర, ఒక్కనాడు వృషభాదుడు అనేటువంటి రాక్షసుడు ఎదురు పనులు వచ్చి గౌలను గోపాలను వివత్సం చేసి భయపడుతున్నాడు. యాదవ పుంజరుడైన గోపాలకృష్ణ స్వామి వాని 2 కొమ్ములు పట్టి పడబడ విడిచి దొక్కలో 2 గుద్దులు ఇచ్చినాడు. అక్కడికక్కడే పసరం వృషభాదుడు కింద పడి ప్రాణాలు విడిచినాడు. గోపాలకృష్ణ భగవానికి వృషభాదుడు సంహారం చేశాడని ముక్కోడి దేవతలంతా పులవాన కురిపించారయ్యా. పరీక్ష మహారాజా కృష్ణ పరమాత్మ మీద ఘనుడైన నారద మహర్షి తిరిగి 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 మరొక్కసారి కంసం దగ్గర పోయినా అట్ట ఎన్నడూ ట్యాబ్లెట్ వేసామని పనిచేసిందా లేదా, మంత్రం చెప్పామని మండం చేస్తున్నాడా లేదా, పరిస్థితి ఎలా ఉందో చూద్దామని మళ్ళీ అక్కడికి వచ్చాడు. శాసనం వర్గం బాధ్యం ఇచ్చాడు. ఎవరన్నా ఉన్నారు, అటు ఇటు చూశాడు, ఎవరు లేడు. కంసుతో ఉన్నాడు. కంస యశోద కూతుదాగనుడయు చక్రిదేవకి గర్భజుడముడయును మున్ను రోహిణీధనయుడు రాముడవుడయును తద్విపులిద్దరు అందరు ఉన్నవారని ఎరుగంగా చెప్పినా అందరు కలిసి నిన్ను మోసం చేశారు సుమ్మా. ఇక్కడ పుట్టిన నీ శత్రువు నష్టమ గర్భాన్ని అక్కడికి పంపించాడు వసుదేవుడు. అక్కడ పుట్టిన ఆడపిల్లని తీసుకొని నీ చేతిలో పెట్టారు. అది సామాన్యమైన ఆడపిల్ల కాదు, అది యోగమాయ. యశోద కన్నా ఆడపిల్ల మీదికి వెళ్ళిపోయి నీ చేతి దొరకలేదు. నిన్ను చంపడానికి ఒక్కడు కాదు, 2 బలరామకృష్ణ అందరూ తస్మా జాగ్రత్త. అంతకుముందు పాపం ఇంత అన్నం తిని నీళ్ళు తాగేటాడు. అవి ఆయన బాధైనాయి. నారదుడు చెప్పినప్పటి నుంచి మళ్ళా టెన్షన్ మొదలైంది. అలా ఆవేదన పడుతూ ఇప్పుడే చంపడం దేనికి వసుదేవుని తయారైనాడు. వద్దు వద్దు, ఇప్పుడే దేనికి వసుదేవుని చంపితే ఇప్పుడే కృష్ణుడు వచ్చి నేను చంపుతాడేమో ఆయన ఓపిక పడుతూ. అలా చెప్పి బయలుదేరి వెళ్ళిపోయినాడు. మరి ఇంకేమున్నది, ఆవేశంతో ఆందోళనతో తన వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. విన్నారా ఈ మాట? మంత్రులారా, చాణూర ముష్టికులను పిలవండి. ధనుర్యాగం చేస్తున్నాడు కమలాజీనుడు, భారతదేశంతో ప్రకటించండి. కూరయా పీడాన్ని మంచిగా పడదా మావటివాడా ఏనగా అని తన వాళ్ళందరికీ చెప్పి ధనుర్యాగం చేస్తున్నాడు కమలాజీనుడు అనే ప్రకటన ఇచ్చాడు అందరికీ, భారతదేశం అంతా. ఇలాగ అక్రూరుని దగ్గరికి వచ్చాడు. యాదవ శ్రేష్ఠుడైన అక్రూరుని దగ్గరికి వచ్చి, అక్రూరా
నీ దగ్గర క్రూరత్వం లేదు గనక నాలాంటి వాళ్ళనితో స్నేహం చేయవచ్చు. అక్రూరక ఒక చిన్న పని చేసి పెట్టవా మిత్రమా? ఏమిటయ్యా? నీవు అక్రూరుండవుగాన మిత్రమా, మందలోన బల కృష్ణావీరుడు అస్మద్ వినాశ క్రీడాలై చెరించురట. అస్మత్ క్రీడా వినాశ క్రీడారతులై చెరింపురట. యోజం తెచ్చి వారిని నా గొప్పింపుమా. నన్ను చంపడం కోసమని రేపల్లెలో 2 పిల్లలు పెరుగుతున్నాడ, రాముడు కృష్ణుడని. మిత్రమా అక్రూరా, వాళ్ళని తీసుకువచ్చి నాకు అప్పచెక్కువ. నాకు అల్లుళ్ళు కావాలి వాళ్ళు. మీ మామగారు ధనుర్యాగం చేస్తున్నాడని చెప్పి ఎట్లా తీసి వాళ్ళని తీసుకురా. చేస్తావా చేయవా? ఉపకారం చేస్తావా చేయవా అని కంసుడు బతిలాడుతుంటే అక్రూరుడు కూడా వీడి కంట మన్నుపోయే చెయ్య అంటే మీ దగ్గర కొడతాడు. ఇంత మంచి మాట కూడా దూరం అయిపోతుంది. అయినా కానీ వీడు చెప్పే పని మంచిదే కదా, నా మంచిగా నేను వాడుకుంటాను అనుకున్నాడు అక్రూరుడు. అని ఏమంటాడు, రూపాల పంపిన పోనివాడని. ఇలాంటి కంసరాజేంద్రుడు పంపించరాదు, నేను పోనంటానా? తప్పకుండా పోతాను. పంపిన పోనివాడని నృపాలక మానవులెన్న తమ్ము తాము హింపరు. దైవయోగమును ఎంచుకగానరు, తోచినట్లు నిష్కింపగతింజరింతురు. అది కాదనవచ్చునే, ఈశ్వరేచ్ఛ తప్పింపగరాదు. ఎంత మాట పట్టించి కొడుతున్నాడు అక్రూరుడు చూడండి. కానీ క్రూరునికి ఏమర్థమైతుంది? అవి భావగంభీరమైన మాట. ఈశ్వరేచ్ఛ తప్పింపగరాదు, నీ పగతు బిడ్డను తెచ్చదా పోయి వచ్చదా. పంపిన పోనివాడని రూపాలక. నీ ఎంతవరకు పంపితే పోనంటానా? తప్పకుండా పోతాను. కానీ కంసరాజేంద్ర, మానవులు ఏదేదో అనుకుంటారు కానీ ఏది కావాలన్నా దైవయోగాన్ని కానరు, తెలుసుకోలేరు. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటుందో అలా అవుతుంది. నువ్వు అమ్మన్నావు కదా, తప్పకుండా పోతాను, ఈ శత్రువులను తీసుకొని వస్తాను దగ్గరికి అన్నాడు. అప్పుడు ఆనందపడ్డాడు కంసుడు. రథం ఇచ్చాడు, ఇగో రథం తీసుకొని వెళ్ళు. ఆ రథం పట్టుకొని పొద్దుకి ఇంటికి వచ్చాడు. ప్రాతకాలం లేచి వెళతానని. ఈ లోపల అశ్వాసుడు వ్యోమాసుడని 2 రాక్షసులు వచ్చినారు. వాళ్ళిద్దరిని వసుంధరకు బలి చేసినాడు కృష్ణస్వామి. ఆకాశంలోంచి పోతున్నాడు బృందావనం మీద నారద మహర్షి. ఒక్కసారి కిందికి దిగినాడు. హే కృష్ణ 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 కృష్ణ, నీ చేత ఇంక చానూర ముచ్చిక గజ కంస శంక యవనమున నరకముండగజుభారతవక్రసాల్వపురం గురుమడిచెదరు పారిజాతంబు అపౌతం బయ్యడి సుమ్మా. నృగుండు శాపవిముక్తుండగును శమంతకమని సంగ్రహంబగును మృత బ్రాహ్మణ పుత్ర ప్రధానంబు సిద్ధించు అర్జునుని సారథివై అనేక ఉక్షుని బలంబులను వధించదవు కృష్ణ. ఆయనే మర్చిపోడు. ఆయన కొంచెం జ్ఞాపకం చేసేందుకు మళ్ళీ దిగిండి అక్కడి నుంచి మీద నుంచి పోయేటాడు నారద మహర్షి. ఇంకా నువ్వు ఏవలసిన టైం టేబుల్కి ఇవి ఉన్నాయి అని. పట్టాభిషేకం అంటే అయోధ్య నగరానికి నారదుల వారు వచ్చాడు. ఏకాంతంలోకి రామచంద్రుని దగ్గరికి పోతాడు. రామచంద్ర, దేవతలంతా పంపించారయ్యా, ముఖ్యంగా దేవేంద్రుడు నిన్ను గర్వమన్నాడు. మరి పట్టాభిషేక సంబరంలో పడిపోయి ధనకారణ మాట ఏం చేస్తావు అంటే, నాకు అయ్యా జ్ఞాపకం మహా ఉన్నది, నువ్వేం జ్ఞాపకం చేయబడదు, తప్పకుండా ఆ పనిలోనే ఉన్నాను నేను అన్నాడు రామభద్రుడు రామాయణంలో. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్ముడు చేసే లీలలన్నీ కూడా తెలుసు. అయినా ఒక్కసారి జ్ఞాపకం చేసిపోదామని అలా అడిగాడు నారద మహర్షి. కృష్ణ, ఇంకా నువ్వు ఏ వచ్చిన పల్లి దిగి ఉన్నావయ్యా. అయినా మాధవ, నీ లీలలు వర్ణించడానికి మా నాన్న వల్లనే కాలేదు, బ్రహ్మదేవుడే కదా. ఎలా బ్రహ్మపదం అన్నాడు, నేంతవాడిని స్వామి వస్తామని నారాయణుడు సెలవు తీసుకున్నాడు. పరీక్ష మహారాజా, ఆ రాత్రి మధురా నగరంలో పడకం అక్రూరుడు రాత్రి పడుకొని ప్రాతకాల పనులన్నీ కూడా నెరవేర్చుకొని రథాన్ని తీసుకొని వెళ్ళాడు. ఇక్కడికి బృందావనం వెళ్ళాలి. బృందావనం వెళుతున్నాడు. పోతున్నాగా మార్గ మధ్యంలో ఒక్కడే కదా, రాంగ ముగ్గురు, పోంగ ఒక్కడే. మనస్సులో అనుకుంటాడు, నేనెంత పుణ్యం చేసుకున్నానో, ఎట్టి తపస్సు చేసినానో,
ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబు అరువులకు నా చేత ఇయ్యబడెనో నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులకు పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయుని కృష్ణుని చూడగలిగడెను. ఏమి తపంబు చేసిదినో ఏదో పుణ్యం చేసుకుని ఉంటా. ఆదిమునింద్రుడు అంటే సనకాదులు కూడా దొరకని సర్వేశ్వరుడే. కృష్ణస్వామి యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది నాడు. ఆహా, నేను ఎంత పుణ్యాత్ముని ఆనందపడుతున్నాడు అక్రూరుడు. శూరులైన వాళ్ళు ఏ విభుని పాదపద్మాలను ఆశ్రయించి అనేక జనముల తపస్సు చేసి కూడా పొందలేరో అటువంటి జగన్నాథుడైన ఆ కృష్ణస్వామిని దర్శన భాగ్యం చేయడానికి నిష్కారణంగా ఆ కంసుని నన్ను పంపించాడు కదా. ఆహా, కంసుని లాంటి సభుడు నాకు దొరుకుతాడు, ఆ ఏ జన్మలో కూడా దొరకడు. చూడండి, అందరికీ దుర్మార్గుడైనా అక్రూరునికి కంసుడు మిత్రుడైనాడు. అంటే అక్రూరులకు క్రూరులు ఎప్పుడు మిత్రులే అవుతారు, శత్రువులు గారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న సత్వగుణం అలా కాపాడుతుంది వాళ్ళని. ప్రతివాడిని దుర్మార్గుల దగ్గర ఏముంటుంది? అహంకారం ఉంటుంది. కానీ ఇంకా అహంకారం మీది చెట్టెక్కిస్తే టాపన కింద పడిపోతాడు. అది అక్రూరుని దగ్గర ఉంటుంది. క్రూరుని లక్షణం అక్రూరుని తెలుసు కనుక వాడు ఏ ఉద్దేశం నన్ను పంపించినా కానీ కంసుని బోలు సకుండు కలుగునా, చాలా ఆనందమైన పని చేసినాడు నాకు వాడు. ఆ పని చెప్పకపోతే నాకు నాడు దర్శన వాక్యం దొరుకునా అని ఇట్లా అనుకుంటూ రథం పోతుంది. బృందావనం మార్గం పట్టుకొని అలా వచ్చింది కదా. వీడ కంసుడు పంపిస్తే ఈ మూర్ఖుడు ఎలా వచ్చాడు ఇక్కడికి? దుర్మార్గుడైన వాడు పంపించాడే అనుకో, మరి అక్రూరునికి బుద్ధి లేదా? వీడు నన్ను తీసుకుపోయేంత శక్తి సంపన్నుడానికిట్ట అన్యదా భావిస్తాడేమో ఆదిదేవుడు. కుప్పము నేనేంటి అట్ట గిట్ట అనుకుంటే అట్లా అయితే నా ఈ ప్రయాసంతో కూడా వ్యర్థానికి పోయినట్టే. ఏమో చిచి అట్లయితే అనుకుంటాడు స్వామి, ఆయనకు తెలుసు కదా సరుగుల హృదయాల్లో ఉండే రహస్యాలన్నీ కూడా పరమాత్మకు తెలుసు కనుక అలా నన్ను గురించి అన్నిలా భావించుకోడని మళ్ళా మనసును సరిపెట్టుకొని ఏమనుకుంటాడు, రిహార్సల్ చేసుకుంటాడు అన్నమాట. ఏం పోయే వరకు బృందావనంలో ఎవరు పొద్దుకుతుంది. రామకృష్ణులను చూడంగానే దండాపతి తుండనయ్యదా కట్టెబడ్డాడు వాతావరణ కాలం మీద. అప్పుడు నన్ను కాలభుజంగ వేగమైనటువంటి యొక్క ఆ ఆజానుబాహులతో నా భుజాలు బట్టి లేపకుండునా, నాకు అభయము కృపతోడ ఇయ్యకుండునా. పోయి గోడల పక్కన పడతా. ఆజానుబాహులు బట్టి ఆ భుజాలు బట్టి లేపడతారు. చిన్న ఆయన అని గౌరవిస్తాము. చూద్దాం, ట్రై టు బెస్ట్, ప్రయత్నమే చేస్తాం. ఇవన్నీ అనుకుంటూనే ఉన్నాడు అక్రూరుడు. బృందావనంలో ఆనే వచ్చింది. హరం కురుషం శంఖం చక్రం గుర్తులు పట్టుకొని అప్పుడు పోయినాడు. ఎవరికి ఆవు పాలు వెండి పట్టుకొని ఉన్నారు. రాముడు కృష్ణుడు ఇద్దరిని దర్శనం చేసుకున్నాడు అనుకున్నాడు కదా. పోయి బోరగిలో పడ్డాడు కాళ్ళ మీద. ఓ చిన్న ఆయన లెల్లెల్లెల్లెల్లి అన్నాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి మరి తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి అప్పుడు ఆసనం ఇచ్చి కూర్చొని పెట్టాడు. అక్రూరక, ఏమిటి కృష్ణ, శుభమే కదా, మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు కదా, చుట్టాలందరికీ ప్రమోదమే కదా. అవును, మా మామ ఏమంటున్నాడు, ఏమనుకుంటాడు, కొద్దిగా భయంతో ఉన్నాడా, నిర్భయంగా తిరుగుతున్నాడా? ఇక్కడ నువ్వు రావడానికి గల కారణం ఏమిటో అక్రూరక చెప్పమన్నాడు. కృష్ణ పరమాత్మ ధనుర్యాగం పేరుతో మీ మామగారైన కంసరాజేంద్రుడు చానుల ముచ్చుకులతో కురయాపీడంతో ఎట్లాగైనా మిమ్మల్ని చంపాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాడు మూర్ఖుడు. మరి మిమ్మల్ని తీసుకురావడానికి నన్ను పంపించాడు కానీ మీ దర్శన భాగ్యం దొరుకుతుందని వచ్చానే కానీ మిమ్మల్ని తీసుకుపోయే శక్తి నాకుందా పరమాత్మ అన్నాడు అక్రూరుడు. మరొక్కసారి ఊరగిలబడ్డాడు. నాటరైతే తెలిసింది కృష్ణ పరమాత్మనికి. సందేశం అయితే వినిపించాడు అక్రూరుడు. అలాగా కృష్ణుడు కూడా అది తన వాళ్ళందరికీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. బంధులారా, మిత్రులారా, విన్నారు కదా పెద్దమని చెప్పిన మాట. భూనాతుండు మామా భూనాతుండు మామా మఖమూడ పిలువం పుట్టించినాడు. యజ్ఞానికి రమ్మని పిలవడానికి వచ్చాడు పెద్ద మనిషి. ధనుర్యాగం చేస్తున్నాడు మా మామ. యజ్ఞానికి పొంగ పట్టి చెల్లి పోతాం, మన దగ్గర ఉన్నాయి, మనం పడుకుపోదాం. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న కూడబెట్టండి, అమ్మకండి. మధురా నగరానికి పోవాలి మనం యజ్ఞానికి అవన్నీ పట్టుకొని.
అని తన వాళ్ళందరికీ చెప్పి ఆ రాత్రి అక్రూరుడు తాను హాయిగా పడుకొని ఈ విషయం తెలిసింది గోపికలకు. దీనికంట మన్నుపోయ్యా వీడెవడో అక్రూరుని పేరు పెట్టుకొని వచ్చాడు, వీడు అక్రూరుడు ఎట్లయితే వీడు నిజంగా క్రూరుడే, మనకు కృష్ణుడికి వియోగం కలిగిస్తున్నాడు కదా, వీడు నిజంగా అక్రూరుడే అనుకోవాలంటే మేము అనుకోవాలంటే వచ్చినంత వరే ఒక్కడే వెళ్ళిపోతే మేము అక్రూరుని నమ్ముతాం, మీరు నమ్ముతే నమ్మకపోతే పోనీ. కానీ మరి ఏం చేద్దామే, అక్రూరుని ప్రార్థిస్తామా, రథానికి అడ్డం పడదామా, కృష్ణుని కాళ్ళ మీద పడదామా, అది చేద్దామా ఇది చేద్దాం అనుకుని తెల్లారిపోయింది. ఏం చెప్తాం, భక్తులు ఎప్పుడు కలగాలనుకునే, భక్తుడికి జీవుడికి అసలు స్వాతంత్రం లేదు కదా, ఆయనే చేయాలి ఇది చేయను. గోపికలను కలవలే వాళ్ళు, కృష్ణ పరమాత్మ కూడా కలవలే, ఎందుకంటే కాలిస్తే విడివారు వాళ్ళుగా. ప్రాతకాలం అయింది, రథంలోకి ఎక్కినారు, అక్రూరుడు ముందర ఎక్కినాడు, వెనకాల రామకృష్ణులు ఎక్కినారు, ఆ రథం వెనక వచ్చారు గోపికలు. కళ్ళ నిండా నీళ్ళే, 2-3 రథాలు కనబడుతున్నాయి, 4-5 కృష్ణులు కనబడుతున్నారు. దుఃఖంలో అదే చనుచున్నవాడు ప్రియుడదిగో అల్లదే చేరు, అదే వైజయంతి అల్లదే రథకోటకంగిరజము, ఆదిశ మార్గము చూడుడమ్మా లోనుడవెడి మక్కువన్ అరిరతోన్ముఖములై వ్రజాంగనల్ కన్నుల కబ్బిన అంత దూరము చూచిరి, కథల కదిల్చి చూచిరి అట కన్నుల కబ్బిన ఎంత దూరము నరేంద్ర, అదే చనుచున్నవాడు ప్రియుడు. వైజయంతి వనమాల విరాజితుడు శ్యామసుందరుడు వెళ్ళిపోతున్నాడే, ఇక మనకు ఆయన యొక్క రూపం మన కనరాదు. ఆ గుర్రాల డెక్కల్లోంచి వెళ్ళిన దుమ్ము లోపల రథం మన కంటిగా చూపించడం లేదమ్మా, ఇక ఓదాంబదండి అని దుఃఖంతో పాపం అందరూ నమ్మకం పట్టారు. ఆ పరీక్షమాలయ ఆ రథం అలా బయలుదేరి వెళ్ళిపోతున్నది. మధ్యాహ్నం వెళ్ళకి యమునా నది దగ్గరికి వెళ్ళింది. ఆ యమునా నది లోపల అక్కడి వంగనే కట్ట మీద రథాన్ని ఆపినాడు అక్రూరుడు. ఏమైనా చిన్న రథం మీద కట్టాడు, కృష్ణ ఒక్క 3 అర్ఘ్య ప్రదానాలు మాధ్యానికి అర్ఘ్య ప్రదానాలు ఇచ్చి వస్తానయ్యా అని చెప్పిరాపు. రథానికి గుర్ర పగ్గాలవి ములకటి అక్కడ పెట్టాడు, నీళ్ళలోకి వచ్చాడు, కాళ్ళు కడుక్కొని ఆచమనం చేద్దామని నీళ్ళలోకి చూసినాడు. చూసే వరకు రథం ఉంది, రథంలో రామకృష్ణ కనబడ్డాడు. పొరపాటు పడ్డానా అని మళ్ళీ చూశాడు, ఈ వరకు 5 తీసి అక్కడ ఉన్నారు. మళ్ళీ ఆ రథంలో మళ్ళీ నీళ్ళల్లోకి చూసినాడు, అద్భుతమైన రూపాన్ని చూశాడు ఈశాన క్రూరుడు. 64 కళలతోని, అనేక ముఖాలతో, అనేక వర్ణాలతో, అనేక ఆయుధాలతోని, అనేక అలంకరణలో ఉన్నటువంటి ఒక విశ్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తిని చూసినాడు. మరి ఆయన నాదిలో బంగారు పద్మం, ఆ పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ, పాదాలకి లక్ష్మీదేవి. అద్భుతమైన రూపాన్ని చూసి రోమాల కుక్కరించి ఆనంద భాస్కరాలు కార్చుకుంటూ గదగద కంటుడై ఆ యొక్క అక్రూరుడు, పరీక్ష మహారాజా 2 చేతులు జోడించి శ్రీమాని నీమాన చోర శుభాకార వీర జగద్దేతు హేతు ప్రకార సమస్తం పునస్తంగతం వై మాలోల కల్లోల మాలా కులాభీల పాదోజు నింగూలగా బాలకేలి గతిందేలి నారాయణఖ్యం పడుఖ్యాది శోభి నీనావి కంజంబులో లోకపుంజంబులంబన్న విన్నాని అయ్యమన్న ఆ బ్రహ్మ ఉత్పన్నుడయ్యంగదా. పావకాకాశ వాతావని వారి అహంకార మాయా మహామానసాదులు ఋషికాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్తంబులేక ఆత్మయ్యొప్పు నీ యొప్పినం వెళ్ళనో చెల్లని విచారింపవారెంత వారైన మాయాదులను మాయతో కూడి క్రీడించు లోక అనుసంధాత ఈ జాత నిర్ణేతయే. నీ కళారాశికిన్ కొందరంబోజ గర్భాదుల జత్పలందున్ అశేషాదిభూతంబులందున్ అనేకాది దైవంబులందున్ సదా సాక్షి వై ఉండువంచున్ తదంతర్గత జ్యోతి వీషుండవంచున్ రయీ పద్ధతి కొందరింద్రాది దేవా విధానంబులన్నిక్క మొక్కండవంచున్ మరింకొందరారూఢ కర్మంబులందుంచి సంసారముండ్రించి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండవంచున్
పంచరాత్రానుసారమునం తన్మయత్వముతో కొందరీవాత్మయంతున్ మరింకొందరా వాసుదేవాది భేదంబులన్ నలుగురై చెల్లు మాటిందువంతున్ మరి నీవు నారాయణచుండవంతున్ శివాచుండవంతున్ మరిన్ పెక్కు మార్గంబుల నిన్ను నగ్గించురెగ్గేమి ఏరుల్ పయోరాశిని వీరాసులై గూడు క్రీడన్ విశేషంబుల అశేషంబులైడింది నీ అందలీనంబులీనంబులవు గదా నీ రూపముల్ మహారూప నీ రూపముల్ వెగ్గలంబు గడింపా లయంబోధిలో మీరు వేదన నిర్వధించి సాధించి మున్వేదకున్వేద రాశిని ప్రసాదింపవే దుంపవే కైటవ శ్రీమధుం చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కూర్మలీలా పరిస్పందివై పందివై మేలిని మీలికింద్రోజి దోషాచరణ కొమ్ములన్యమ్ములంజిమ్ముతును గృహవే త్రవ్వవే ఘోరవైరిందు సింహుండవై దండివై రోజనం చూచి ఆచింపవే పింపవే మేను బ్రహ్మాండమున్నింట పారుండవై రాజకోటిని విపాటింపవే రాజువై రాజబింబాచకై దుర్మదారిని విదారింపవే నుంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదారంతరంగంబులంతరంగంబులుగా కరంగింపవే పెంపు దీపింపవే కలికి మూర్తిని ప్రవర్తించు నిన్న నేనివ్వడన్ నన్ను మాయావి పన్నుండి జన్నును ప్రపన్ను ప్రసన్నుండవై కిన్న తంబావి మన్నింపవే పన్నగాదీశ కల్ప కృపా కల్ప మందారు కల్ప నమస్తే 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 నమః గోపాలకృష్ణ భగవానికి హే పరీక్ష మహారాజా అలా భగవంతుడి స్తోత్రంలో కూడా ప్రవశించిపోయినాడు ఆ క్రూరుడు గంటసేపు అయింది ఆ దృశ్యం ఎప్పుడైతే అదృశ్యమైందో వెంటనే మళ్ళీ చేరుకున్నాడు రథం దగ్గరికి చిన్నాయన నీళ్లు దగ్గరే ఉన్నాయి అర్ఘ్యప్రదానానికి 2 నిమిషాల కంటే ఎక్కువ పడదు భూమి ఆకాశం మధ్యలో లేని వింతలు విడ్డూరాలు నీళ్లలో ఏం చూసావయ్యా ఇంతసేపు అయింది అన్నాడు కృష్ణ పరమాత్మ అంటే ఆ క్రూరుడు అంటున్నాడు కదా కృష్ణ నీ బొజ్జలో ఉన్న అద్భుతాలే నీళ్లలో నింగిలో భూమిలో పాతాళంలో ఉంటాయి పరమాత్మ అవే అద్భుతాలన్నీ కూడా నీళ్లలోనే నేను చూశానయ్యా ఈశ్వరా నీ బొజ్జలో ఏమున్నవో అవే చూశాను వింతలు విడ్డూరా రాజా పోని రథం అన్నాడు బయలుదేరిపోతుంది రథం ఈ సమయానికి మరి మధురానగరం పొలిమేరలోకి వెళ్ళింది ఈ యొక్క పగ్గం పెట్టేదంటే మధురానగరం లోపలికి పోతుంది చిన్న రథాన్ని ఆపమన్నాడు ఎందుకు కృష్ణ మేము మధురానగరం రావడం ఇదే మొదటిసారి నిమ్మడంగా చూసుకుంటూ మేము వస్తాం మా మామకు చెప్పు వచ్చామని విధి గృహాలు సకల సౌకర్యాలు సంబారాలు నియమితమని నువ్వు వెళ్ళిపో అనగానే ఏడుస్తున్నాడు క్రూరుడు కృష్ణ నా ఇంటికి రావా తండ్రి నా ఇల్లు పావనం చేయవా నన్ను ధన్యుని చేయవా అంటే నాయన అక్రూరా ఎరుకుల విద్వేషకుడైనటువంటి కంసుని పరివాచిని ఇంటికి వస్తాను పో వచ్చిన పని చేశాకనే ఇంటికి వస్తాను అనగానే అక్రూరుడు వెళ్ళి కంసుడికి ఈ విషయాన్ని చెప్పి రథాన్ని అప్పగించినాడు రామకృష్ణుడు నడుచుకుంటూ వస్తున్నారు ఇద్దరు మధురానగరంలో ఉన్న పుణ్యస్త్రీలకు తెలిసింది ఈ విషయం పక్క ఇంటి వాళ్ళకి ఫోన్లు చేసుకుంటారు అప్పుడే ఓ సుందరులారా ఓ సుందరులారా రండు రండో ఏమిటమ్మా విశేషం బాగా నేరుస్తున్నావు చెప్తాను వినండి నంద తపప్పలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందమునోము పంట చిరిదయాంబుది యోగి బృందముల డెండములందు కోరెడి కడింది నిదానము చేరవచ్చేయే ఓ సుందరులారా రండు 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 రండో చని చూతము కన్నుల కోరిక తీరగా నంద తపప్పలను నంద యశోదను తపస్సు చేసి సంపాదించుకున్న అందాల మూట
గోపకానుల నోమంట లక్ష్మీదేవికి నిలయమైనటువంటి ఒక అందచందాలనంద బాలుడు మన గ్రామానికి వచ్చాడమ్మా. మధురా నగరానికి పోయి చూతాను రండి, మీ పనులు పాడగాను ఎప్పుడు ఉన్నవే అని మీదికి ఎక్కారన్నమాట. మెడల మీదికి ఎక్కితే నిమ్మడంగా చూడవచ్చని. అవాల గోపాలం చిన్న పెద్ద వయసు పడ్డ వాళ్ళు కాలనొప్పులున్నాళ్ళు అందరు ఎక్కారు మీదికి. ఎందుకంటే కృష్ణుని చూడాలి. అప్పుడు ఎక్కడ పోయిందో నొప్పి ఉండదు, మనస్సులో ఉత్సవం ఉండాలి. దానికి మనస్సుంటే మార్గం ఉండదు దేనికైనా కానీ. మనస్సుంటే ఏ బాధ ఉండదు. కానీ మనస్సు నచ్చకపోతే మాత్రం ఏం చేయాలో 7 రోజులు తప్పకుండా విందాం అనుకున్నా. కరెక్ట్ టైం 9:30 ఇంటి నుంచి వెళ్ళాను లేదో మా అల్లుడు మా అమెరికా నుంచి ఫోన్ చేశాడు, మేము వస్తున్నామని ఫోన్ చేస్తే ఇక్కడికి దేవుడు మా వత్తు సుమా అంటే వీళ్ళకి వస్తాను కానీ ఉడ్డంకి అల్లుడి మీద వారేసుడు. అలా ఉంటుంది మనస్సు లేకపోయేవారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. అవాల గోపాలం మీదికి పోయినారు, మెడల మీదికి పోయి చూస్తున్నారు అన్నమాట. ఆశ్చర్యపడుతున్నారు. ఈయనేనా? అవును ఈయనే. వీడటే రక్క చిన్న గత జీవక చన్ను బాల్ద్రావిన మేటి బాలకుండు. కళ్ళు తిరగకముందే పూతనం చంపింది ఈయనేనా? అబ్బాయి ఏమందంగా ఉన్నాడమ్మా. మా అమ్మమ్మ చెప్తే నేను నమ్మలేదు కానీ అబ్బాయి ఏమందం. వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. వీడటే మందలో వెన్నలు దొంగిని దర్పించి మెక్కిన దాపరీడు. వీడటే ఇలయించి వ్రేతల మానంబు చూడనాడిన లోక సుందరుడు. మానస చోరుడు, గోపికా నోరుడు ఈయనేనా? ఆహా ఎంత అందంగా ఉన్నాడు. వీడు లేకున్న పురము అటవీ స్థలంబు, వీని పొందని జన్మంబు విగత పరము, వీని వరుకని వచనంబు వియగలుగుతాము. కృష్ణ కృష్ణ అని ఏ దేహంతో ఎప్పుడైతే అనడో మరి వాడు పశుపక్షాల కంటే ఇంకా కడిగినం చెట్టుతో సమానం వాడు. వీని చూడని చూడుపులు వృధలు సుమ్మా. వీడటే 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 అని పౌరకాంతలందరూ సాగిస్తుండగా అందచందానంద బాలుడు ఆ బయలుదేరి ఉండాల వస్తూ అందరి చిరునవ్వుతో ప్రకరిస్తూ ఆనందాన్ని విడిచిపెట్టాడయ్యా రాజా. అలా పోతుంటే ఓ ద్వారం వచ్చింది. ఆ ద్వారం దగ్గర కంసరాజ్యం పట్టుబట్టలన్నీ ఇస్త్రీ చేసి పడుకోబోతున్నాడు. అంటే స్పెషల్గా కంసుని యొక్క చాకలి వాడేవాడు. ఎవరి బట్టలు ఉతకడు. కంసుడు లేకపోతే వీడే కంసుడిగా. కలెక్టర్ గేట్ ముందుకు పోతే అటెండర్కి నీకు మట్టిగానే అని కలెక్టర్ కలుస్తారు కానీ అటెండర్తో మాట్లాడతాం కాదు. ఎవరా ఎది కలిసినావు? సార్ ఇప్పుడు దొరకడు. ఒక 10 నిమిషాలు సార్ మాత్రం ఒక అట్టం ఉండదు వ్యవహారం. వాడు ఇస్త్రీ బట్టలు చేసి పడకపోతున్నాడట. మెల్లగా ఒరే రజగజగామని కృష్ణుడు పిలిచినాడు. ఎవరా? ఎవరా బాబు? కంసరాజేంద్రుని అల్లుళ్ళం, విందు కోసం వచ్చాం, కనుర్యాగానికి వచ్చినాం మేము. మేనల్లుడం ఇద్దరికి కంసరాజేంద్రుడికి. పట్టుబట్టలు మా దగ్గర లేవు, వీరాగా నీకు శుభం జరుగుతుందన్నాడు కృష్ణుడు. ఎట్టెట్రా ఎట్టెట్రా మలను ఎట్టెట్రా మను ఎందు చేరమురు మీకీయంబాడియే కట్టంబోరుదురే పయోగుద నిగ్రాసంబుల మత్తులై ఇట్టాడెంజనగాక మీకు కొల్లలకు ఎట్టెట్రా మీకెబ్బంగి నూరాడని కట్టా ప్రాణము ఓరుపోజదు సుమా కంసుద్దతిన్ బాలక. ఎట్టెట్టా ఇది మళ్ళను గొంగళ్ళు కట్టుకొని దుడిదోతులు కట్టుకునే గొల్లోళ్ళు మీరు గీదోతులు కట్టుకుంటారా? పరదోతులు పిల్లగా మా రాజుగడి తెలిసి నీ ప్రాణాలు పోతే జరగా పక్కదరా ఎక్కడి. నవ్వాడు కృష్ణుడు నవ్వాడే వాడిని బొందబెట్టింటే గాడిది కొడుక గర్భిణి నిండి గర్భిణి సీతమ్మని నాశనం చేసుకున్నావనా అడవి నీ కోసమని. కానీ ఇది రామావతారం కాదు నాన్న, ఇది కృష్ణావతారం. అప్పుడు తాగుబోతు సాగలి వాడు, ఇప్పుడు అదురుబోతైనాడు వాడే వీడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఘోర కరకరతలంబున ధీరుడు కృష్ణుడు శిరము దిగిపడగొట్టెన్ పౌల గుండెలు బగులగా వీరోద్రేకిన్ మదావివేకించాకిన్. వీరోద్రేకిని మదావివేకిని చాకిని ఘోర కరాగ్రతలంబున
హుప్ హప్ హిప్ అని క్లాసులు పెడుతున్నారు కదా ఇప్పుడు కరాటే. బెల్టా అని బ్లాక్ బెల్టా, రైట్ బెల్టా, రెడ్ బెల్టా అని అడుగుతున్నారు కదా. ఇగో ఈ బెల్ట్ మొదలే ఉన్నది కృష్ణ పరమాత్మ అప్పటి నుంచే వస్తున్నారు. మరి అప్పుడు లేని విద్యలు ఇప్పుడు ఏవి లేవు. అప్పుడు ఒరిజినల్ డూప్లికేట్. గోపాలకృష్ణ భగవానికి అలా చాకలివాణి సంహారం చేయగానే మిగిలిన చాకలివాణి కూడా పాదాల దగ్గర బట్టలు పెట్టి దండం పెట్టి వెళ్ళిపోయినాడు. ఈ భద్రబోధి గారి కొడుకు ఇట్లా అయిపోయినాడు, మనం ఏం చేస్తామని పట్టుబట్టలు కట్టుకున్నారు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు పూలదండలు పట్టుకుని పోతున్నారు. ఆ పూలదండలు వాళ్ళని రామకృష్ణుడిలో పూలదండలు వేశారు. కమ్మడి శ్వాసభరితమైనటువంటి దండలు. అలా పట్టుబట్టలు కట్టుకొని పూలదండలు వేసుకొని ఆ రామకృష్ణుడు సుధాముడని మహారాకారుడి ఇంటికి వెళ్ళినారు. జాతి కాదు, నీతి కావాలి మానవుడి దగ్గర. అలా సుధాముడి దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు కడిగి పాదార్థం తొలగి పెట్టుకొని కృష్ణ కృష్ణ పవనమయ్య నా కులము పండితపం గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే ఇష్టములు చేకుడే విశ్వనిదానమూర్తులై భూవలయంబుగా వైటు పుట్టిన మీరలు రాకజేసి పావనమయ్య నా కులము నేనే విధమాచరించు పనులు బంటును ఎరుంగ చెప్పుమా కృష్ణ పావనమయ్య నా కులము. నీ బంటును కృష్ణ ఏ సేవ చేయమంటావు చెప్పు, చేస్తాను. సుధామా ఏ సేవ అవసరం లేదు నాయన, నీకేం వరాలు కావాలో కోరుకు. నీ భక్తి ఫలించింది. ఫలించిన భక్తికి భగవంతుని తలుపుతట్టిని ఇంటికి వస్తాడు. ఫలించని దానికి నువ్వు ఆయన వెంబడి పడ్డా కానీ నీ మోకాడు విరుగుతాయి కానీ ఆయన దొరకండి. నీకు ఫలించాలి. ఆయన ఇష్టమయ్యేంతసేపు నువ్వు కష్టమైనా ఇష్టంగానే భావించి కృష్ణ 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 అని అంటుంటే ఆయన కరుణ కలిగినాడు. అప్పుడు నీ తలుపులు తీసుకొని ఆయనే వస్తాడు. వచ్చి కొడతాడు, నాయన తలుపు తీయండి. అది జరుగుతుంది. కోరుకోమన్నాడు. సుధాముడు ఏం కోరుకుంటాడు మరి? హే మాధవా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయ చేయగదే కృష్ణ. నీ పాదకమల సేవ, నీ పాదార్చకులతో స్నేహం, అంతము లేనటువంటి భూతదయ్యా మూడు కోరుకున్నాడు. చాలు ఇచ్చానన్నాడు. సుధామునింటి బయలుదేరి వస్తున్నాడు. దొంగ ఒక అమ్మాయి అల్లంతూరులోంచే చందనం కస్తూరి కలుపుడం పడుకుపోతే కమ్మడి వాహనవస్తుంది ఇంద్రియానికి చప్పట్లు కొట్టాడు. అమ్మాయి ఎవరమ్మా నువ్వు? ఆ గంధాన్ని మాకు ఇస్తావని చక్కగా చేస్తా. పొట్టిగా మూడు వంకర తిరిగి ఉన్నది. వెనకని శబ్దం వస్తుంటే ఇట్లా తిరిగి చూసి మెడలు పట్టుకున్నాడు తిరిగినట్టుగా. దగ్గరికి వచ్చారు. అమ్మా ఆ చందనం ఇస్తావా? ఇస్తగానే ఇప్పుడు దాటి మళ్ళాను. చక్కని వాడవ ఊదువు చక్కని వాడవ ఊదువు సరసంబుల నుంబకుము ఎల్లవారికి నీ చక్కదనం ఎక్కడిదో చారు శరీరా. నువ్వు కనుక చక్కగా ఉన్నావు, నీ చక్కదనం అందరూ రావద్దా? ఎవరి కరం ఉండడం వానికి ఉంటుంది. విషయాన్ని మిస్అండర్స్టాండ్ ఎలా ఉన్నదో. భగవంతుని ఎదురుగా వెళ్ళి నేను అందంగా చేస్తేనే బోడ్డి అంటే ఎంత రేషం వస్తున్నది చూడండి. నీకు ఇచ్చుడు ఇస్తగా అందాలు ఇస్తగా నేను మాట్లాడి కదా నువ్వు చక్కగా చేస్తావు. నువ్వు చక్కగా కూడా అందరికీ చక్కదనం వస్తుందా? దైవతత్వాన్ని అంత తొందరగా తెలుసుకోలేదు కదా. ఊరి గుడివాడు ఆవురా అంటే గుడి నువ్వు గుడివాడు కాదా? నా గుడి ఉండని తెలియదా? నేను తెలియదా? గుడి ఎందుకంటే నీకు అనుపోయినాయా? గుడి అయిపోయినాయా అని కోపం వస్తుంది. అలాగే అంధవికారంగా ఉంది కదా పాపం. నేను చక్కగా చేస్తాను అమ్మాయి అని నిజంగానే అన్నాడు పరమాత్మ. ఆ నిజం కొద్దిగా వ్యంగం అనిపించింది కుబ్జకు. ఓ చారు శరీర త్రివక్రయండ్రు నన్ను నేను ఇక్కము కంసుదాసిని. ఈ లేపనాలు పెట్టుకోండి అయ్యా, మెచ్చుకుంటాడు మా రాజుగారు కూడా. ఇచ్చుడు ఇష్టగానే ఇచ్చుకుంటే ఏమంటే తెలుసునా? హలో, గొల్లలకు కంబళ్ళును జేలును గట్టంగా
తలకు చీరలు ఇంటే మెల్లెన మేలములాడద ఉల్లంబునాడుగా ఇట్లు ఉచితమే మీకు ఇట్లు ఇష్టపడండి తీసుకోండి. కానీ ఉచితానుచితాలు తెలుసుకోవద్దా? గొల్లోళ్ళు మీరు గొంగలు కప్పుకొని తుడుదూతులు కట్టుకుంటేవాళ్ళు ఈ గంధాలు ఎందుకయ్యా మీకు అని ఇచ్చింది. ఆ గంధాలని రాసుకున్నాడు నందమూరి ఇద్దరు, రామకృష్ణ ఇద్దరు. మెల్లగా వెళ్ళి ఆ కుబ్జ కాలి మీద తన బుర్ర కాలు పెట్టి ఆ గదవను బట్టి ఒక్కసారి ఇట్లా అన్నాడు కుబ్జను. రతీదేవి అయింది ఒక్కసారి, మెరుపు తీయలాగా దగ్గరకు మెరిచిపోతుంది. తను చూసుకున్నది, ఆహా ఎంత అందంగా అయినా నేను. కృష్ణుని పాదపద్మాల మీద బోర నిలబడింది. తరుణి ఏం కావాలి కొడుకో, గొప్పది కదా అప్పుడు అందంగా చేస్తా అంటే ఎనవా అందంగా స్వామి మించునుందని కాళ్ళ నిలబడింది. కోరుకో, వరం కూడా ఇస్తాను, మంచిగా చేయడమే కాదు.